నమస్కారం రైట్ నైన్ న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం ప్రజాసేవకు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు కలిసి పనిచేయాలని కోరారు మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్. ఇబ్రాహీంపట్నం ప్రెస్ క్లబ్ 4వ వార్షికోత్సవ వేడుకలను మీడియా సోదరుల బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేకులు కట్ చేసి మీడియా సోదరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా సోదరులు అంకిత భావంతో పని చేస్తున్నారని, వారి సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాసేవ భాగంగా వార్షికోత్సవ సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యేను ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, చిట్టిబాబు, నారాయణ, శివ, ఇబ్రాహీంపట్నం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాద్రి, గౌరవ అధ్యక్షులు మన్నె నాగేశ్వరరావు, భాషా, కోశాధికారి రాంబాబు, ఉపాధ్యక్షుడు రవీంద్ర, జాయింట్ సెక్రటరీలు క్రాంతి, సిరాజుద్దీన్, గిరికుమార్, శ్రీనివాస్, మురళి, డేవిడ్, ఆరిఫ్, వెంకట్రావు, నాగరాజు, రహీం తదితరులు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీతో పాటు కలిసి పని చేస్తానని చెప్పి తెలియజేసి ధన్యవాదాలు. ఫోన్ చేసేలా ప్రెస్ క్లబ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పత్రికా సోదరులు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో కార్యక్రమం నిర్వహించారు. వారందరికీ నా శుభాకాంక్షలు. తప్పకుండా వాళ్ళు ఈ ప్రాంత సమస్యల పట్ల ఎంతో ఐక్యత భావంతో పనిచేస్తూ ఉన్నారు. వడ్ల గింజలో బియ్యపు గింజలాగా ఎవరన్నా ఒకళ్ళిద్దరు పెడదారి పెట్టినా కూడా ఆ క్లబ్ సక్రమంగా వాళ్ళని కూడా తమలో కలుపుకుంటూ ముందుకు సాగాలని, అట్లాగే తప్పకుండా ఇటు రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇటు పత్రికా రంగం కావచ్చు, మనమందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకి కలిసికట్టుగా కృషి చేద్దామని తప్పకుండా పత్రికా సోదరులుగా పత్రికా విలేకరులుగా సీనియర్లుగా ఎన్నో సంవత్సరాల బట్టి పనిచేస్తున్నటువంటి
అనుభవం కలిగిన వ్యక్తులు ఈ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళ మార్గదర్శకత్వంలో మైలవరం నియోజకవర్గంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏదైనా కొన్ని చోట్ల పెడదారి పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా సరైన రీతిలో నడుచుకొని పత్రికా రంగం అంటే పత్రికా విలేకరులు అంటే గౌరవం పెరిగేటట్టుగా వాళ్ళ యొక్క విలువల్ని పెంచే విధంగా ఉండాలి అని వీళ్ళని చూసి నలుగురు ఆదర్శవంతంగా ముందుకు కూడా సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు.